దర్శనం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, అదేవిధంగా సామాజిక చైతన్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని చైతన్యం చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సాహిత్యంలో కవిత్వంలో తనకంటూ మరి ఈరోజు ప్రతి హౌస్ హోల్డ్లో కూడా తెలుగు భాషలో మరి ఈరోజు ఎన్నో రకాలుగా మనకు అనేక రకాల కవితలు తెలుగు భాషలో మన ముందు పెట్టినటువంటి జొన్నవిత్తుల గారు, అదేవిధంగా ఈరోజు ఇంతమంది ప్రముఖులను ఒక దగ్గర పిలిచి, అంటే రాజకీయ నాయకులు నేను లెక్కించడం లేదు, మిమ్మల్ని అందరినీ లెక్కిస్తున్నాను. అనేక మంది మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు అందరినీ కూడా ఇక్కడ పిలిచి మరి మనందరి సమక్షంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపని శర్మ గారికి ఈరోజు గురు సత్కారం పేరుతో అవధాన శకపురుష అనే నూతన ఒక అవార్డును, వారికి అనేక రకాల అవార్డులు ఉన్నాయి, ప్రజలే ఆయనకు అనేక రకాల అవార్డులు ఇచ్చారు, సంస్థలు కాదు. కానీ ఈరోజు మన యొక్క దర్శనం మాసపత్రిక తరఫున ఈరోజు వారికి అవధాన శకపురుష అవార్డు ఏదైతే ఇచ్చారో, ఈ సందర్భంగా దానికి మరి దర్శనం శర్మ గారు ప్రధానంగా మనందరం వారిని మరి మారుమూల వెంకట శర్మ గారని మనం అందరం పిలుస్తూ ఉంటాం. ఈరోజు అనేక మంది ప్రముఖులు మాట్లాడారు. నేను ఒక సాధారణ వ్యక్తిని, రాజకీయాలలో నేను ఈరోజు కేంద్రమంత్రి అయినప్పటికీ కూడా ఒక సాధారణ వ్యక్తిని, ఒక మేధావిని కాదు, విద్యావంతుని కాదు, కవిని కాదు, కళాకారుని కాదు. కానీ ఈరోజు ఇంతమంది మేధావులు, విద్యావంతులు, కవులు మాట్లాడిన తర్వాత మరి మాట్లాడాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మాలాంటి వాళ్ళకు మీకు అందరికీ అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా గురువుగారు అయినటువంటి నాగపని శర్మ గారు అనేక సంవత్సరాల క్రితం నుంచి కూడా, ఇంతకుముందు వారు చెప్పారు, వారంటే నాకు ఒక రకమైనటువంటి అభిమానము, వారంటే ఒక రకమైనటువంటి గౌరవము, వారంటే ఒక రకమైనటువంటి ఎప్పుడు కలవాలి, వినాలనేది. ఎక్కడ సమావేశంలో కలిసినా కూడా నేను వారిని కోరేది ఉపన్యాసం కాదు, వారి గానంలో మరి వినాలని కోరుకుంటాను. వారికి తెలుసో లేదో నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. ఎందుకంటే వారి ఒక సుమధురమైనటువంటి గణము, సుస్వరమైనటువంటి గానము, అదొక రకమైనటువంటి ప్రత్యేకత. ఈ రకమైనటువంటి గొంతు, ఈ రకమైనటువంటి స్పందన, ఈ రకమైనటువంటి గానము వెలుబుచ్చేటువంటి విధానము నేను ఇంకెవరిలో చూడలేదు. అనేక రకాలుగా ఒక్కొక్కరికి ప్రత్యేకత ఉంటుంది. ఒక నటుడు ఒక రకంగా ప్రత్యేకంగా నటిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఒక రకమైనటువంటి పరిపాలన అందిస్తాడు, ఒక కవి ఒక రకమైనటువంటి కవిత్వాలు మన ముందు పెడతాడు. అందులో రకమైనటువంటి కంటెంట్స్ ఉంటాయి. నాకు సంబంధించినంత వరకు నా కంటెంట్, నేను మరి నాగపని శర్మ గారిలో నేను కంటెంట్ చూడను, ఆ గొంతు మాత్రమే చూస్తాను. అద్భుతమైనటువంటి గొంతు. ఆ గొంతు ఎంతసేపు వినాలన్నా కూడా వినాలనిపించేటువంటిది. ఎందుకంటే మనిషి అన్నవాడు ఈ రకమైనటువంటి అది, అందులో నాగపని శర్మ గారి గొంతు అంటే భాషకు పరిమితం కాదు, అది ఏ భాష అయినా సరే
అది హిందీ భాష కావచ్చు, ఎవరైనా సరే, ఏ భాషకు సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఆయన వారి గొంతు వింటే కంపల్సరీ ఆగిపోతాడు. కాబట్టి నేను ఈ మధ్యలో వారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ధర్మేంద్ర ప్రధాన్ గారికి తీసుకెళ్ళాను. వారు నాకు అంతకుముందు వారిది ఒక కంటెంట్ నా దగ్గర ఉంది, వీడియో. ఆ గొంతు ఆయనకు వినిపించాను. అది విన్న తర్వాత, అది సంస్కృతంలో ఉంది, విన్న తర్వాత వారు డౌన్లోడ్ చేయించుకొని ఆయన అనేక సార్లు, ఎప్పుడు ఒక్కడున్నప్పుడు కానీ, మరి ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో కానీ అది పెట్టుకుంటున్నానని వారు చెప్పడం జరిగింది. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ గొంతు ఏదైతున్నదో, మరి ఆ మధురమైనటువంటి గొంతు మనలా కట్టిపడేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఇంకొకటి విషయంలో వారు మరి ఎప్పుడు అవధానం చేసినప్పుడు కానీ వారు వచ్చేటువంటి కవిత్వం ఏదైతే మనసులో నుంచి వస్తుందో 2-3 రకాలుగా ఉంటాయి తప్పకుండా. ఒకటి, ఆధ్యాత్మికమైనటువంటి భావన మనలో తీసుకొస్తుంది. అదేవిధంగా భక్తితో కూడినటువంటి భావన తీసుకొస్తుంది, శక్తితో కూడినటువంటి భావన తీసుకొస్తుంది. కానీ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి భావన కూడా అందులో ఉంటుంది. ఇంతకుముందు మనం చూసాం, మరి గరికపాటి గారి ఉపన్యాసాలు కూడా వింటాం. వారు ఎల్లప్పుడూ మన కుటుంబ వ్యవస్థ, మన దేశభక్తి ప్రధానంగా వారి ఉపన్యాసంలో ఉంటాయి. అందులో మనం ఎప్పుడు కూడా అది దేశానికి సంబంధించి ప్రజలు ఏ రకంగా ఉండాలి, కుటుంబానికి సంబంధించి వ్యక్తులు ఏ రకంగా ఉండాలి, మన కుటుంబ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలని చెప్పి గరికపాటి గారు ఈరోజు ఈ తెలుగు గడ్డ మీద ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ ఇంట్లో, మరి ప్రతి ఇంట్లో వారికి సంబంధించినటువంటి సందేశం ఉంటుంది. అదేవిధంగా మరి మన యొక్క ఈ యొక్క నాగపని శర్మ గారు, వారి యొక్క కవి కానీ, వారి యొక్క కవిత్వం కానీ, వారి యొక్క గానం కానీ, వారి యొక్క అవధానంలో ఉండేటువంటి కంటెంట్స్ కానీ ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది, మనకు ధర్మం కనిపిస్తుంది, సనాతన ధర్మం కనిపిస్తుంది, దేశభక్తి కనిపిస్తుంది, జాతీయ భావజాలం కనిపిస్తుంది, సమాజాన్ని చైతన్యం చేసేటువంటి సందేశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా మరి సామాన్య ప్రజలకు ఈరోజు ఇద్దరి ప్రముఖులు మనం చూస్తా ఉన్నాం. అవధాన సరస్వతులు అంటే అవధాన పీఠం ద్వారా ఈరోజు వారు ఏ రకంగా మన తెలుగు గడ్డ మీద, మన తెలుగు గడ్డకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని మరి ప్రపంచమంతా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు హిందీలో కానీ, సంస్కృతిలో కానీ అద్భుతంగా వారు ఏ రకంగా మనము అవధానంలో పాల్గొంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి కవిత్వం వారిది. సమయస్ఫూర్తితో, అన్నిటికంటే మించి అవధానంలో ఉండాల్సింది మనకు సమయస్ఫూర్తి. ఆ సమయస్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరున్నారు, ఏ రకమైనటువంటి వారు మరి మనకు అవధానం కావాలని కోరుకుంటున్నారు, మనం ఏం చెప్పాలి. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉన్నప్పుడు మనం ఏదో వేరే విషయాలు మాట్లాడితే అర్థం కాదు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా వారి ముందు ఉన్నటువంటి ఏదైతే మరి ప్రజలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విధంగా అవధానం చేయడంలోనే గొప్పతనం ఉంటుంది. ఈరోజు మరి ఆ రకంగా మరి అనేక రకాల సమస్యల మీద వారు అవధానం చేస్తూ ఉంటారు. వారు ఇంకా మరి మనకు ఈ అవధానం ద్వారా ఈ దేశానికి, ఈ సమాజానికి మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ అవధానానికి సంబంధించి వారికి ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు అందించి సన్మానించడం జరిగింది. ఇంతకుముందు మన దర్శన శర్మ గారు మాట్లాడుతూ మరి ఈ సందర్భంగా మనము శృంగేరి శ్రీ 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 జగద్గురులైనటువంటి శ్రీ శ్రీ
విధుశేఖర భారత స్వాముల వారి యొక్క సందేశం కూడా, ఆశీస్సులు కూడా ఈరోజు వారు మన యొక్క పద్మశ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల నాగపరి శర్మ గారి యొక్క సన్మాన సభ సందర్భంగా వారు ఇచ్చిన విషయాన్ని మనం చూసాం. వారు కూడా శంకరాచార్యుల వారు కూడా, విధుశేఖరుల వారు కూడా ఇటీవల విధుశేఖర వారు ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఇంట్లో, ఢిల్లీలో ఉన్నటువంటి మా అధికార నివాసంకి వచ్చినప్పుడు నేను అనేక మంది మంత్రులను పిలిచాను. వారందులో సభలో మాట్లాడుతూ కూడా చెప్పారు, దేశం ఏ రకమైనటువంటి, ఈరోజు చెప్పిన విషయాలు వారు చెప్పారు, దేశం ఏ రకమైనటువంటి కష్టాల్లో ఉంది. మేధావులు అనేటువంటి వాళ్ళు, కవులు అనేటువంటి వాళ్ళు, పండితులు అనేటువంటి వాళ్ళు, విద్వాంసులు అనేటువంటి వాళ్ళు, ఋషులు అనేటువంటి వాళ్ళు, మనకు సన్యాసులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఈ సనాతన ధర్మం కోసం, ఈ దేశం కోసం పని చేయాల్సిన అవసరాన్ని వారు ఏ రకంగా, మరి విధుశేఖర స్వామి ఏ రకంగా చెప్పారో మనం చూసాం. ఇప్పుడు మేము ఎంత చేయాలనుకుంటున్నా కూడా అది విజయవంతం కావడం లేదు, అది పూర్తి స్థాయిలో మేము రీచ్ కాలేకపోతున్నాం అనే విషయాన్ని స్వామీజీ చెప్పారు. కాబట్టి అందరం కూడా ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలను చైతన్యం చేసి, ప్రజలను ఆ దిశ వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. మన సనాతన ధర్మమే లేనప్పుడు, మన హిందూ ధర్మమే లేనప్పుడు ఈ అవధానాలు ఉండవు, లేకపోతే ఈ యొక్క మరి సన్మానాలు ఉండవు. ఈరోజు చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏమవుతుందో, ఈరోజు చూస్తున్నాం మనతో పాటు ఉన్నటువంటి విడిపోయినటువంటి పాకిస్తాన్ ఏ రకంగా ఉందో, మనతో ఉన్నటువంటి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో. కాబట్టి మన దేశంలో మన సనాతన ధర్మం ఉన్నప్పుడే, మన హిందూ ధర్మం ఉన్నప్పుడే ఈరోజు ఈ దేశంలో కూడా వీటన్నిటి కూడా గుర్తింపులు ఉంటాయి. అది కూడా మనము చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మన బాధ్యత ప్రజలను చైతన్యం చేసేటువంటి. అదే ఈరోజు మనకు మరి శృంగేరి శారదాపీఠం జగద్గురులైనటువంటి శ్రీ శ్రీ విధుశేఖర స్వామి గారు మనకు చెప్పినటువంటి సందేశము, ఈ యొక్క మాడుగుల నాగపని శర్మ గారికి సన్మాన సభలో వారు ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి అందరం కూడా నేను కోరేది ఒకటే, మాలాంటి వాళ్ళు చెప్తే అది రాజకీయం అనుకుంటారు, కానీ మీలాంటి పెద్దలు చెప్తే, ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను, మీలాంటి పెద్దలు చెప్తే ప్రతి ఇంటింట్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, ప్రతి మాతృమూర్తి, ప్రతి యువకుడు, ప్రతి ఇల్లు ఆ రకంగా చైతన్యం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏ కార్యక్రమాలు చేసినా అల్టిమేట్గా మనకు మరి భారతమాత బాగున్నప్పుడే ఇవన్నీ బాగుంటాయి, మన భారతదేశం బాగున్నప్పుడే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దిశలో మనం అందరము భవిష్యత్తులో కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. ఆ రకంగా రానున్న రోజుల్లో మనము మన దేశాన్ని ఇంకా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. ప్రపంచానికి ఒక విశ్వగురు, ఈరోజు విధుశేఖర స్వామి కూడా అదే చెప్పారు, మన దేశం ప్రపంచానికి విశ్వగురు స్థానంలో వెళ్ళాలని ఇప్పుడు కూడా చెప్పారు, ఈరోజు ఇచ్చినటువంటి వారి సందేశంలో కూడా. కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు మరి ఒక నాగపని శర్మ గారు ఎప్పుడు కలిసినా కూడా వారిలో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ఆశీస్సు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారు ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డుతో మరి సన్మానించడము నిజంగా నేను వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి కార్యక్రమం. అది రాష్ట్రపతి చేతుల మీద వారు తీసుకుంటున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను రాష్ట్రపతి భవన్లో. నిజంగా నాకు ఆ రోజు వచ్చినటువంటి సంతోషము, ఎందుకంటే వారు ఎప్పుడైతే బర్కత్పూర్లో అనేక సంవత్సరాల పాటు ఏ ఇంట్లో అయితే ప్రభుత్వ గృహంలో ఉండి ఈరోజు అవధానానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారో ఆ గలిలో నేను ఉంటాను. ఇప్పుడు అదే గలిలో ఉంటాను. రోజు ఉదయం వెళ్తున్నప్పుడు నాకు ఆ ఇంటి ముందు వెళ్తున్నప్పుడు సరిగ్గా ఆ ఇంటి ముందే వేరే దారి లేదు. ఆ ఇంటి నుంచి మా ఇంటి అపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు వారి జ్ఞాపకం వస్తారు. అక్కడ అమ్మవారి, సరస్వతి అమ్మవారి చిన్న మందిరం కట్టారు. నేను తప్పకుండా కారులో ఉన్నా కూడా సరస్వతి అమ్మవారి యొక్క దండను పెట్టుకుంటూ నాగపని శర్మ గారికి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. కాబట్టి ప్రతిరోజు నాకు జ్ఞాపకం వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా అనేక విషయాలతో పాటు పెద్దలు బ్రహ్మశ్రీ మరి అవధాన
శకపురుష అయినటువంటి నాగపని సహస్ర శీర్ష అయినటువంటి మరి ఈరోజు అవధాన నాగపని శర్మ గారు నాకు ప్రతిరోజు జ్ఞాపకం వస్తుంటారు. బర్కత్పురంలో నేను ఉంటాను, అపార్ట్మెంట్లో ఉంటాను. కాబట్టి ఆ రకంగా వారితో అనేక మంది, నాలాంటి అనేక మంది, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చూస్తుంటాను ప్రతి కార్యక్రమంలో కూడా నాగపని శర్మ గారు ఉండాలా, నాగపని శర్మ గారు గొంతు వినాలా, నాగపని శర్మ గారి ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి ఆలోచన వారికి ఉంటుంది. ఈ రకంగా అనేక మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు వారి అవధానం వినాలి, వాళ్ళ కవిత్వం వినాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. కాబట్టి మీ పండితుల సమక్షంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదు. నేను మరొకసారి దర్శనం శర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మంచి వ్యక్తికి మరి ఈ రకంగా మరి సన్మానించి అందరం కలిసి కూర్చొని ఇంతసేపు మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించి మరి ఆ రకమైనటువంటి వ్యక్తి ఇక భవిష్యత్తులో మన దేశానికి, మన యొక్క తెలుగు భాషకు, మన అవధానానికి మరింతగా పేరు తీసుకొచ్చే విధంగా మరి వారు ఒక ఏ రకంగా కమిట్మెంటో మనకు తెలుసు. అవధాన పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం ఆధ్వర్యంలో ఈరోజు ఎప్పుడు కలిసినా కూడా ఏదైనా కార్యక్రమం చేద్దాము, ఢిల్లీలో చేద్దామా లేకపోతే ఇంకెక్కడైనా చేద్దామని ఎప్పుడు అదే తపన, అవధానం గురించే మాట్లాడుతుంటారు వారు. ఎప్పుడు కలిసినా కూడా వేరే ఏముండదు ముచ్చట. ఏదైనా కార్యక్రమం చేయాలా, అక్కడ కార్యక్రమం చేద్దాం, ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం, నువ్వు వస్తావా, చేయాలా, ఆ రకంగా ఒక దానికి అంకితమైనటువంటి వ్యక్తి, అవధానానికి మరి అంకితమైనటువంటి వ్యక్తి. అనేక మంది అవధానానికి సంబంధించినటువంటి శిష్యులను ఒక వేదిక మీదకి పిలిచి ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగాలి, దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇంకా ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటువంటి తపన వారిలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి భగవంతుడు వారి తపనకు అనుకూలంగా ఆశీస్సులు అందజేసి మరి సరస్వతి అమ్మవారు ఇంకా వారికి కరుణించి ఈ యొక్క అవధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా తప్పకుండా వారికి మరింత శక్తినివ్వాలని ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారిని కోరుకుంటూ, వాళ్ళ తల్లిగారైనటువంటి 93 సంవత్సరాల మా మాతృమూర్తి మరి ఈరోజు ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఏ రకంగా ఉంటాయో వారి మాతృమూర్తి ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి. కాబట్టి మనము తప్పకుండా మన యొక్క కుటుంబ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక భావనతో మనందరము ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నరేంద్ర, మన భారత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, షా గారు ఏ ధర్మ కటిబద్ధులై వాళ్ళు విశ్వగురు స్థానం కోసం తపిస్తున్నారో అటువంటి వాళ్లకు చేదోడు వాదోడుగా ఆ భూగర్భ బొగ్గు గనులు అంటే నిధి నిక్షేపాలకు ఆయన అధిపతి, అటువంటి శాఖనిచ్చారు. నరేంద్ర మోడీ గారు చాలా సునిశ్చిత ప్రజ్ఞాశీలి, ఎవరిని నమ్మడు ఆయన ఒక పట్టాన. కానీ ఈయన మీద అంత నమ్మకం. ఈయన కూడా అంతే, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా అక్షరము సంతకం పెట్టాడు అక్కడ. అది దేశానికి ఉపయోగమైతే తప్ప ఆయన సంతకం పడదు. ఆయనే కిషన్ రెడ్డి. అటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఇవాళ జగద్గురు స్థానమునకు మన భారతదేశము వెళ్ళాలి అంటే అటువంటి 1, 2కు అయిన 3 కానీ ఎక్కడా ప్రకటించుకోడు. వాళ్ళు అంత ఆదరము, అంత నమ్మకము ఈయన మీద చూపుతారు. మన తెలంగాణ కాక మన తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. అంత విశ్వాసము చూరగొన్న మహానుభావుడు. పిలిస్తే ఇక్కడే ఉంటాడు తప్ప, ఆహ్వానిస్తే తప్ప అడుగు ముందుకయ్యాడు. అంత నియమము చాలా కష్టము. అంత పెద్ద పదవిలో ఉండి ఏదో మనకు సన్నిహితుడు కాబట్టి పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ ఆయన్ని కలవాలంటే చాలా పెద్ద పని. కానీ అతి సులభుడు. ఆయనే బయటకు వచ్చి అందరినీ కలుస్తాడు. అంటే అంత నిరాడంబరత్వము ఇది ఉన్నవాడు. ఇటువంటి ఇక్కడ అనేక మందిని చూశారు రవీంద్ర భారతిలో. ఇక్కడ ఎన్టీ రామారావు గారు మా అమ్మ చేతులు పట్టుకుని, ఏమి కొడుకును కన్నావు తల్లి అన్నాడు మా అమ్మ చేతులు పట్టుకుని. మహానుభావుడు ఆనాడు ఇక్కడ ద్విశతావధానం చేశా. నేను ద్విశతావధానం చేసిన వెంటనే నరసింహారావు గారు ద్విశతావధానం చేశారు. నేను మహాసహస్రావధానం చేయగానే నా స్ఫూర్తితో మళ్ళీ ఆయన మహాసహస్రావధానం చేశాడు. నాకు నిజమే చాలా ఇష్టం.
ఎంత ఇష్టం అంటే ఒక పద్యం చెప్పేటప్పుడు శబ్దము ఎవరో అడిగారు, ఆయన మీ తర్వాత ఇలా చేస్తున్నారు కదా, ఆయన మీద ఒక ఆశీర్వచన పద్యం చెప్పండి అని. ఆయనే నన్ను దీవింపుడి అని ఒక పద్యంలో అడిగారు. అన్నీ కలిపి నేను ఒక పద్యం చెప్పా. చివరి మాటలో గరికపాటికి సాహిత్య గరిమ మబ్బు అని మబ్బు అని వస్తుంది కదా శబ్దము, అపశబ్దము రాదు. గరికపాటికి సాహిత్య గరిమ మగుత అని మార్చాను. అంటే శబ్దం మీద దృష్టి. నేను కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇన్ని గమనిస్తారా కిషన్ రెడ్డి గారు? ఇవాళ నేను ఇట్లా చూస్తున్నాను కిషన్ రెడ్డి గారిని. ఎంత నిశితమైన పరిశీలన. అందుకని ఆయనకు అంత ముఖ్య శాఖ నరేంద్ర మోడీ గారు అప్పచెప్పారంటే సాధారణమైన అంశము కాదది. అందరికీ బయటికి కనపడే శాఖలు వేరు, కానీ ఇది నిధి నిక్షేపము అంటే గని ఎవరు అప్పచెప్తారండి? ఎంత నమ్మకస్తుడు కావాలి, ఎంత దేశం మీద ప్రేమ ఉన్నవాడు కావాలి. అటువంటి కిషన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యములతో 1000 ఏళ్ళు వర్ధిల్లి, ఎవరికైనా సరే హిందీ వాళ్లకు నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి సునియే అన్నాడు. వీళ్ళు ఎక్కడ వింటారబ్బా అనుకున్న, కానీ నేను చెప్పిన మాహాత్మ్యం ఏమో ఆయన ఒకసారి వినడం కాదు, మళ్ళీ వింటున్నాడు. నా గొంతు గొప్పతనం అని నేను అనుకోలేదు. కిషన్ రెడ్డి గారి గొంతు గొప్పతనం, ఆయన చెప్పే విధానము అట్లా ఉంది. అటువంటి కిషన్ రెడ్డి గారు 1000 ఏళ్ళు వర్ధిల్లుగాక. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. ఇవాళ నిజంగా చాలా నాకు జొన్నవిత్తుల వారంటే గొప్ప కవివరణ్యుడు ఆయన. ఆయన మాటలు వినాలి, నాకు చాలా ఇష్టం. అట్లాగే శతపథి అని చాలా గొప్ప మహాకవివరేణ్యుడు ఆయన. శతపథి గారు అంటే 12 సంవత్సరాలు సంస్కృత విశ్వవిద్యాలయము తిరుపతిలో 2 పర్యాయాలు 6 ఏళ్ళు ఉంటుంది. 12 ఏళ్ళు వైస్ ఛాన్సలర్గా చేశారు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఉత్కళ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. గొప్ప మహానుభావుడు, కవి. ఆయన 1400 శ్లోకాలతో ఒక మహాకావ్యం రాశారు. నేను 1400 శ్లోకాలు రాయాలని విశ్వభారతం మొదలుపెట్టా. 14 పోయింది, 15, 16, 17, 18, 20, 22,700 దాకా వెళ్ళాయి ఈ శ్లోకాలు. అందులో ఆయన అంత గొప్ప మహాకవి. ఇవాళ శతపథి గారు, మన జేడి లక్ష్మీనారాయణ గారు నాకు ఎప్పుడు గురువుగారు అని పిలుస్తారు. పరమ ప్రీతిపాత్రుడైన శిష్యుడు. గురువు అంటే చాలు మనసు పొంగుతుంటుంది. మనకు అందరూ శిష్యులే, ప్రపంచం అంతా కూడా. ఆ గురువు యొక్క లక్షణమే అది. అలా ఇవాళ దర్శనం శర్మ ఒక మహామాంత్రికుడు ఆయన. కిషన్ రెడ్డి గారికి క్షణం తీరిక లేదు. ఆయన పాపం అక్కడ అట్ హోము రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చి ఒక అయ్యప్ప మహాభజనలో పాల్గొని ఆ విభూతి రేఖలతో అట్లనే ఇక్కడికి వస్తే కూర్చోబెట్టేశాడు కదా మనవాడు. సామాన్యుడు కాదు ఈ దర్శనం శర్మ. సభలు ఇట్లా చెయ్యాలనే దానికి భక్తికి నిదర్శనం ఈయన. అందరికీ ఎలా ఉండాలో చూపే దర్శనం. అందువల్ల ఇది చాలా గొప్ప సభ. నేను ఆశీర్వదిస్తూ తక్కిన కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలి అని. కిషన్ రెడ్డి గారు మళ్ళీ స్పందిస్తున్నారు, స్పందించాలి. నేను ఇదే స్పందించను. ఒకటి, రవీంద్ర భారతి గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు శిల్పారామం ఎదురుగా ఒక 600 సీటింగ్ తోటి ఒక అద్భుతమైనటువంటి కళామంటపం నిర్మాణం చేస్తూ ఉన్నాం. 26 కోట్లతోటి 26 కోట్లతోటి కడతా ఉన్నాము. అది వచ్చే ఇంకో 6 నెలల లోపల పూర్తవుతుంది. నేను కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాము దాన్ని. అక్కడ మీరు ఈ అవధానానికి సంబంధించినటువంటి మొదటి కార్యక్రమం ఆ హాల్ ప్రారంభోత్సవంలో చేయాలని చెప్పి నాకు కోరుకుంటున్నాను. దర్శనం